నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన మనకి రోడ్లు కానీ అన్ని వసతులు కానీ ముఖ్యంగా మత్స్యకారులకి అయితే బోట్లు ఇంజన్లు గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇచ్చారన్న. ఇప్పుడు వైసీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నీ శూన్యమే. 2 సార్లు గెలిచేసరికి ఎమ్మెల్యే గారు అసలు మా చూపు రావట్లో మానేశాడు. ఇది మూడోసారి గెలద్దామని చూస్తున్నాడు. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి అతనికి. ఎందుకని మీలో అంత వ్యతిరేకత వచ్చింది అంటే ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత మూడోసారి కూడా గెలుస్తానని కళ్ళకు అంటున్నాడు. అలాంటివి ఏమి ఆయనకి అనుకూలంగా లేదు ఇప్పుడు ప్రజెంటు. ఎందుకని అంటే అభివృద్ధి పరంగా ఏం చేయలేదా? అంటే మీకు సంక్షేమ పథకాలు కానీ ఇచ్చామంటున్నారు కదా, ఇళ్ళ పథకాలు కావచ్చు, విద్యా ఉద్యోగాలు ఇట్లా ఇచ్చామంటున్నారు కదా. పథకాలు ఏమన్నా ఈరోజు కాబట్టి రేపు వస్తుంది. మనకి ముఖ్యంగా మనకు ఇప్పుడు తుమ్మలపంట రోడ్డు ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈయన వస్తే 1 నెలలో వేపిస్తా అన్నాడు. అప్పుడు మేనిఫెస్టో పెట్టిన తర్వాత మనకు కావాలకి మేనిఫెస్టో పెట్టిన తర్వాత పోయినసారి 1 నెలలో వేపిస్తా అన్నాడు తుమ్మలపంట రోడ్డు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎన్నికలు కోడిచ్చేసింది. ఇప్పటికి పని కాలేదు. మళ్ళీ ముచ్చటగా గెలుస్తారంటే ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఆ రోడ్డు మీద ఒక 20 ఊర్లు పైన ఉన్నాయి. అందరికీ ఇబ్బందే కదా, ఎలా వస్తాయి ఓట్లు? అయితే మరి ఇక్కడ ఎవరు రావాలనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే ఎవరు అంటే ఎన్డీఏ కూటమి రావాలి, లేకపోతే మన పసుపులేటి గారు కానీ వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. పసుపులేటి గారు ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తున్నారు. ఎట్లుందన్న అంటే ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తున్నారు అంటున్నారు. అట్లానే ఇట్లా అధికారులు లేనప్పటికి కూడా ఎన్నో 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు నియోజకవర్గానికి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది మాత్రం వాస్తవమైన ఆయన చాలా అధికారం లేనప్పుడే చాలా పెట్టాడు. కొంచెం ఆయనకు అధికారం ఇస్తే ఇంకా దీనికి డబుల్ చేయవచ్చు కదా అని ఉందన్న కొంచెం గట్టి నమ్మకం ఉంది. అది కాకుండా మన బీసీ కులస్తుడు కాబట్టి మనకి ఎక్కువ నమ్మకం ఉంది. మనకి ఏమైనా ఎక్కువ చేస్తాడే అధికారం ఇస్తే కొంచెం. అంటే ఇప్పటి వరకు అభివృద్ధి లేదు. ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? మనకి ఏముందన్న నిత్యం కావులకి ఇక్కడ తుమ్మలపంటికి మన ఊరికి వచ్చే రహదారి, మన ఇప్పుడు ఇళ్ళ కాలనీలు ఇవ్వలేదు, సిమెంట్ రోడ్లు వేయలేకపోయింది గవర్నమెంట్. ఇలాంటి సరే మనకు వసతులు మనకి ఇప్పుడు పొలం పట్టాలు అన్ని చోట్ల చేశారు. మా ఏరియాకి వచ్చిన తర్వాత ఒక రాయి వేయలేదు, ఏమీ వేయలేదు. ఇప్పుడు మరి చూసుకుంటే ఎన్డీఏ కూటమి కూడా ఇక్కడ పోటీ చేస్తుంది కదా. ఒకవేళ ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ మెజారిటీ రావచ్చు అనుకుంటున్నాను? నేనైతే ఎన్డీఏ కూటమి అనుకుంటున్నా. తర్వాత పసుపులేటి గారికి వస్తాం. వైసీపీకి అంత ఛాన్స్ ఉండదు అనుకుంటున్నాను. ఒకవేళ పసుపులేటి గారు టీడీపీలో ఉంటే ఖచ్చితంగా వినేవారు అంటున్నారు కదా. ఒకవేళ అంటే రాకుండా ఉంటే మాత్రం ఎందుకని వినేవారు అంటారు? అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. అందులో జనసేన కూడా కలిసి ఉంది, బీజేపీ కలిసి ఉంది. అదొక ఎన్డీఏ కూటమి అయిపోయింది. మళ్ళీ వైసీపీ, మళ్ళీ పసుపులేటి గారు. ఇన్ని పార్టీలు అంటే కొంచెం మనం అని అర్థం చేసుకోవచ్చు. అదే కానీ టీడీపీలో పసుపులేటి గారు ఉంటే మనకి డిక్లేర్ అయిపోయి ఉండేది అనుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ ఎట్లుంది బ్రదర్? ప్రజెంట్ అంత ఏం లేదు, ఎంత లేదు. ఎట్లుంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో? చంద్రబాబు నాయుడు అన్నీ మనకి ధాన్యాలు కానీ, నూనె ప్యాకెట్లకు సంబంధించి ఎక్కడ కానీ, పప్పు దినుసు కానీ నుంచి అన్ని వసతులు బాగుంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు అప్పటికంటే ఇప్పటికి ఒక 10 రూపాయలు కాస్ట్ బట్టి చెప్తున్నా. 10 రూపాయలు డిఫరెంట్ ఏంటంటే ఏదని చెప్తారన్న చంద్రబాబు నాయుడు గారికి అలానే జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అతని దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మనం కొంచెం భద్రత ఎక్కువ ఉంటుందనా. జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం శాడిజం, వ్యతిరేకత ఏంటంటే ఏదైనా మనం కొంచెం మనస్తాపం వచ్చిన తర్వాత కూడా వాడిని ఏదో ఒకటి చేయడం. ఇప్పుడు కరుణాకరం చూశారు కదా, కావల్లో చేపలు పట్టుకోనియకుండా అలాంటి రౌడీజం సుకుమార్ రెడ్డితో చేసి ఎన్ని చేసాడో మీకు అందరికీ తెలుసు, మనం చెప్పనవసరం లేదు. ఎట్లుందని ఇప్పుడు కొత్తగా ఏపీలో షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? షర్మిల ఎంట్రీ కూడా అదిరిపోతుంది. జగన్ గారిని తిట్టడం, వాళ్ళ బాబాయిని గొడవ ఏటు గురించి మాట్లాడడం, ఇలాంటి బాగా ప్రశ్నిస్తుంది. ఓవరాల్గా మీ నియోజకవర్గ వాసులకి ఏం చెప్తారన్న నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఓటుకు నోటు అమ్ముడు పోకుండా?
మనం ఏం చెప్తామన్నా వాళ్ళకి నచ్చింది వేస్తారు. కాకపోతే మనం ఫ్యూచర్ గురించి 5 సంవత్సరాలు మనం ఎలా సెటిల్ అవ్వాలి, మన ఊర్లో ఏం డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు నిర్జాయితీగా వేసుకుంటే మంచిది.